ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ అవుతా నేను మళ్ళీ బ్లాగ్ చేస్తున్నా. యాక్చువల్లీ ఏంటంటే నేను డైలీ బ్లాగ్స్ అయితే చేద్దామనుకున్నా, కానీ ఇన్ని డేస్ అయితే బ్లాగ్ అయితే వేయలే. అండ్ ఇవాళ ఏంటంటే నా బర్త్డే రోజు మళ్ళీ నేను బ్లాగ్ అయితే చేస్తున్నా. ఆఫ్టర్ నాకు తెలిసి ఒక 2 months తర్వాత అనుకుంటా నేను ఇవాళ అయితే బ్లాగ్ అయితే చేస్తున్నా. సో ఎస్పెషల్లీ నేను ఇవాళ బ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటంటే నా బర్త్డే అని చెప్పి అంతే. సో ఇన్ని డేస్ నేను బ్లాగ్ ఎందుకు చేయాలంటే నేను ఐఫోన్ కొందామని చూసిన. ఐఫోన్ కొనుక్కొని డైలీ బ్లాగ్స్ ఐఫోన్లో వేద్దామనుకున్నా. ఎందుకంటే గోప్రోలో నాకు డైలీ బ్లాగ్స్ అయితే తీయలేకపోతున్నా. నేను ఒక బ్లాగర్ కావాలనుకున్నా, ఒక డైలీ బ్లాగర్ కావాలని అనుకున్నా, కానీ అది అయితే లేదు. ఎందుకో నాకు అర్థమైతే లేదు. కానీ మనం డైలీ బ్లాగ్స్ అయితే ఇట్లా గోప్రోలో అయితే తీయలేము. గోప్రోలో తీసి మొబైల్కి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఎడిట్ చేసి మనం అప్లోడ్ చేసి అంత పెద్ద ప్రాసెస్. అదే మొబైల్లో వీడియో ఇచ్చి డైలీ బ్లాగ్స్ ఈజీ ఉంటాయి. కొంచెం మొబైల్లో వీడియో ఇచ్చి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి కొంచెం ఈజీ ఉంటుంది. డైలీ బ్లాగ్స్ కొంచెం ఈజీ అయితే ఉంటుంది. ఎట్లా అంటే ఒక 4 to 5 minutes బ్లాగ్ అయితే నాకు చాలు. అట్లా డైలీ నా అంటే కొన్ని డేస్ వరకు 4 to 5 minutes వీడియో అయితే తీద్దామనుకుంటున్నాను డైలీ బ్లాగ్స్. ఒక 2 years నుంచి నేను అయితే ట్రై చేస్తున్నా డైలీ బ్లాగ్స్ చేద్దామని చెప్పి. సక్సెస్ రాకపోవడం వల్ల నేనైతే మధ్యలోనే క్విట్ చేయాల్సి వస్తుంది డైలీ బ్లాగ్స్ చేయడం. ఇయర్ అన్నా మంచిగా అవుతుంది అని అనుకుంటున్నా. నా డైలీ బ్లాగ్స్ వర్కౌట్ అయితే అనుకుంటున్నా, నేను సక్సెస్ అవుతా అనుకుంటున్నా. ఇన్ని డేస్ అసలు ఏమవుతుందో నాకు కూడా అర్థమైతే లేదు. 2020లో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. 2025 years నుంచి నేను వీడియోస్ అయితే తీస్తున్నా అండ్ సక్సెస్ అయితే కాలేదు. నాకు ఎట్లా గుర్తు అంటే ఈ యూట్యూబ్ ఛానల్ కూడా నా బర్త్డే మంత్లోనే క్రియేట్ చేసిన. సో అట్లా గుర్తు నాకు. ఆల్మోస్ట్ 5 years వెయిట్ చేసిన. నేను ఏమనుకున్నా అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన. సెకండ్ ఇయర్ వరకు సక్సెస్ అయిపోతే డిగ్రీ కంప్లీట్ అయిపోయేలోపు మన మంచిగా లైఫ్ కొంచెం మంచిగా ఉంటుంది. మనం వేరే ఆపర్చునిటీస్ ఏం చూడకుండా ఓన్లీ యూట్యూబ్ పైనే మన కెరియర్ అయితే పెడదామని అనుకున్నా. కానీ థింగ్స్ నేను అనుకున్నట్టు పోలేదు. అందు గురించే ఇంకా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నా. కానీ ఎప్పటికైనా నేను యూట్యూబ్లో సక్సెస్ అవుతా అని నాకు ఒక చిన్న హోప్ అవుతుంది. చెప్పలేం, ఏ ఒక్క వీడియో సక్సెస్ అయినా కూడా నాకు ఒక స్కోప్ వస్తుంది యూట్యూబ్లో నేను సక్సెస్ కావడానికి. అందు గురించి అని చెప్పి డిలే చేయకుండా ఇట్లా డైలీ ఒక బ్లాగ్ అయితే వేద్దాం అనుకుంటున్నా. ఏమని వేసి డైలీ 4 to 5 minutes వీడియో అయితే తీస్తా. ఇలా డైలీ బ్లాగ్స్ అప్లోడ్ అయితే వేస్తాను ఇప్పటి నుంచి. అంటే కంపల్సరీ నా మైండ్లో అయితే డైలీ బ్లాగింగ్ అయితే ఉంది, కానీ అది డైలీ బ్లాగింగ్ అయితే మోటో బ్లాగ్స్ అయితే అదే అర్థమవుతుంది. నేను నిజంగానే మంచి మోటో బ్లాగర్ కావాలనుకున్నా. అంటే బైక్ పైన కాదు, ఇట్లా స్కూటీ పైన వీడియో తీసుకుంటే ఒక మోటో బ్లాగర్ అయితే కావాలనుకున్నా. కానీ అది నా లైఫ్లో ఉందో లేదో అర్థమైతే లేదు. కానీ నేను ట్రై అయితే చేస్తాను. ప్రతిసారి నేను ఇదే చెప్తా, 4 to 5 minutes వీడియో డైలీ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, డైలీ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అని. కానీ అసలు నా లైఫ్లో అది కుదురుతలేదు. నాకు అదే అర్థమైతే ఆ ప్రాబ్లం నాలో ఉందా అసలు ఏంటి అని చెప్పి. సరే నాకు డైలీ బ్లాగ్స్ అలవాటు అయితే అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు వ్యూస్ వస్తలేవు. నాకు మంచి వ్యూస్ వస్తే ఆటోమేటిక్గా నేనే వీడియో చేస్తాను. నాకు వ్యూస్ వస్తలేవు కాబట్టి నేను చేయలేకపోతున్నా. మొన్న బిగ్ బిలియన్ సేల్ ఉండే, అప్పుడు ఐఫోన్ కొందాం అనుకున్నా, కానీ కొన్ని రీజన్స్ వల్ల కొనలేకపోయినా. ఒకవేళ ఐఫోన్ ఉంటే డైలీ బ్లాగ్ స్టార్ట్ అయిపోతుంది. నేను డైలీ ఒక బ్లాగ్ చేస్తుండే కంపల్సరీ, ఎందుకంటే ఐఫోన్ క్లారిటీ మంచిగా ఉంటుంది వీడియోస్కి. మళ్ళీ ఆ గోప్రోలా వీడియో తీయచ్చు, కానీ గోప్రో నుంచి మొబైల్కి షిఫ్ట్ చేసి ఎడిట్ చేసే ప్రాసెస్ ఏదైతుందో అంతా నాకు టైం వేస్ట్ అనిపిస్తుంది. చెప్పాలనుకున్నా ఇక ఈరోజుకి వీడియో కూడా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. చిన్న అట్లా నా బర్త్డే రోజు బయటకు అయితే వచ్చిన అంతే. సో ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే ఏంటి, మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.